పవన్ రాజా, నన్ను క్షమించు రాజా. నేను చాలా పాపాత్ముడి రాజా, నన్ను క్షమించు రాజా. ఏ మెంటల్ కృష్ణ, ఇప్పుడేమైంది? ఏడవకు. లేదు పవన్ రాజా, ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో తెలియక పిచ్చి పిచ్చిగా వాగారు. నన్ను క్షమించు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంట. పొరపాటు చేసావు, శిక్ష అనుభవించు, అయిపోయింది. ఇందుకేమంటాడు మీ జలగన్న? ఆ పేరెత్తకు పవన్ రాజా, నాకు చిరెత్తుకు వస్తుంది. అదేంటి, మీ బూత్ బ్యాచ్ ని అంతటిని పెంచి పోషిస్తుంది ఆయనే కదా. డబ్బులకి కకుర్తి పడి, పదవికి ఆశపడి, ఆ జగలకు చెప్పిన మాటలన్నీ విని నోటికొచ్చినట్లు వాగితే చివరికి నాకేం మిగిలింది? ఆంధ్రప్రదేశ్ జైలు యాత్ర. అవును రాజా, జైల్లో చెప్పకూడదు తిన్నా. బాడీ డ్యామేజ్ అయ్యింది, మనసు కకావికలం అయింది. కానీ ఆ జలగన్న మనసు మాత్రం కరగలేదు. కరగడానికి అది అసలు మనసు అయితే కదా, అదొక పెద్ద ఋషి కొండ బండ. నిజమే రాజా, కనీసం నన్ను జైలుకి వచ్చి పరామర్శించలేదు. నేను ఆయన పైన విశ్వాసం చూపిస్తే నన్ను ఒక పిచ్చి కుక్కలాగా జైలుకి వదిలేశాడు. నోరుంది కదా అని, డబ్బులు వస్తున్నాయి కదా అని, పదవి ఉంది కదా అని ఒళ్ళు తెలియకుండా మాట్లాడితే చివరికి ఇలాగే జరుగుతుంది. నాకు బాగా బుద్ధొచ్చింది రాజా. సరేగానే, నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఆంబోతేంటి దొంగేడి పేడుస్తున్నాడు. నేనంటే ఏదో ప్రేమ ఉన్నట్లు తెగ ఫీల్ అయిపోతున్నాడు. వాటేసుకుని మరీ ఏడుస్తున్నాడు. ఉట్టి ఓదర్పే ఉండదులే, పక్క తీసుకెళ్లి చెవులు ఏదో మాట్లాడుంటాడుగా. అవును రాజా, పక్కకి తీసుకెళ్లాడు. అదే కదా వాళ్ళ బుద్ధి. పక్క తీసుకెళ్ళి ఏం చెప్తున్నాడు? ఏం చెప్తాడు రాజా? మొదట ఏడ్చాడు, జాలి చూపించాడు, ధైర్యం చెప్పాడు. అవన్నీ కపట్ నాటకాలే. తర్వాత ఏం చెప్పాడు? జైలు యాత్ర ఎలా ఉంది అని వివరాలు అడిగాడు. ఫుడ్ ఏం పెడుతున్నారు అని అడిగాడు. దోమలున్నాయా అని అడిగాడు. ఇంకా చాలా అడిగాడు రాజా. ఎందుకంటే నెక్స్ట్ వెళ్ళబోయేది వీళ్లే కదా. అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటే మంచిదని అడుగుంటాడులే. తర్వాత ఇక చివరిగా ఏం చెప్పాడంటే, పోసాని, నిన్ను జైల్లో నరకయాత్రకు గురి చేశారు. కావాలనే నీ మీద కక్ష కట్టి కేసు పెట్టి ఇరికిచ్చారు. బెయిల్ రాకుండా చేశారు. ఇదంతా మీడియా ముందు చెప్పు అని అన్నాడు రాజా. గది సంగతి. ఇలా చెప్పమని జలగన్న చెప్పాడని, జలగన్న ఓ తెగ బాధపడుతున్నాడని నన్ను రిక్వెస్ట్ చేశాడు. పర్సనల్ గా వచ్చి నిన్ను పరామర్శించడు గాని ప్రెస్ మీట్ పెట్టి నిందించమని మాత్రం చెప్తున్నాడు. సైకోరెడ్ అంతే. క్లియర్ గా తెలిసిపోతుంది కదా రాజా. మరి నువ్వేమన్నావు? నాకు మీ ఓదార్పులు వద్దు, ఈ దొంగ ప్రేమలు వద్దు, నాకు మళ్ళీ జైలు యాత్ర వద్దు, నాకు ఇల్లే వద్దు అని చెప్పి తప్పించుకుని వచ్చేశా రాజా. మంచి పని చేసావు, కానీ నిన్ను వదిలిపెట్టరే. 4 రోజులు గడిచాకైనా నీకు ఫోన్ చేస్తారు. నాకా? అవును. ముందు కుశల ప్రశ్నలు అడుగుతారు, తర్వాత ప్రెస్ మీట్ పెట్టమంటారు, పేటీఎం లో డబ్బులు కూడా వేస్తారు. కోటరీ బ్యాచ్ తో పని అవ్వకపోతే డైరెక్ట్ గా మీ జగ్లెక్కే చేస్తాడు. కరెక్ట్ గా చెప్పావు రాజా. వాళ్ళు అలాంటి వాళ్ళే. మెంటల్ పేమెంట్ లోడా. నువ్వు కనుక డబ్బులకి కకృతి పడ్డావే అనుకో. నేనెందుకు కకృతి పడతా రాజా? అలవాటు పడిన ప్రాణం కదా. ఒకవేళ కకృతి పడ్డావు అనుకో, ఆ కకృతి పడితే నీకు మళ్ళీ జైలు యాత్ర స్టార్ట్ అవుతుంది. మళ్ళీ జైలు యాత్ర. ఈసారి దాని పేరేంటో తెలుసు? ఏం పేరు రాజా? పోసాని జైలు యాత్ర 2.0 రాజా.